మొదటి ప్రార్థన అంశం. సుప్రీంకోర్టులో ఈ నెల 28న జరగవలసిన మతమార్పిడి నిరోధక చట్టం యొక్క దుర్వినియోగంపై విచారణ చేపట్టలేదు. ఈ విషయం వాయిదా వేయబడినప్పటికీ ఆలస్యం యొక్క ప్రభావం అమాయక వ్యక్తుల మరియు కుటుంబాలు అనుభవిస్తూనే ఉన్నాయని, దీని వలన అక్రమ కేసులు, అరెస్టులు, బెదిరింపులకు గురి అవుతున్నారు. త్వరగా మతమార్పిడి నిరోధక చట్టం పూర్తిగా కొట్టివేయబడినట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థన అంశం. మధ్యప్రదేశ్ రాష్ట్రం చింద్వారా జిల్లాకు చెందిన పాస్టర్ అనిల్ బరయ్యాకు బెయిల్ మంజూరు చేయబడినది. ఈయన 77 రోజులు క్రీస్తు నిమిత్తం జైలు జీవితం తరువాత విడుదలయ్యారు. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. మూడవ ప్రార్థన అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో పాస్టర్ సత్యనారాయణ్ కేసు విచారణ ఈరోజు జరగనయ్యున్నది. కేసు పూర్తిగా కొట్టివేయబడినట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థన అంశం. మన దేశంలో ఇంకను సువార్త అందని దాదాపు 2000 మంది టెలి గంగోటా ముస్లిం తెగకు చెందిన మధ్యప్రదేశ్ వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థన అంశం. ఇజ్రాయేల్ గాజా యుద్ధం 2 ఏళ్ల తర్వాత హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారందరినీ ఇజ్రాయేలులోని తమ తమ ఇండ్లకు తిరిగి వచ్చారని దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ప్రకటిస్తూ ఇక గాజాలో బందీలెవరూ లేరని తెలిపారు. హమాస్ చేతిలో నుండి పూర్తిగా ఇజ్రాయేల్ బందీలు విడుదల పొందినందుకు స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థన అంశం. ఉక్రెయిన్ రష్యా చేపట్టిన దురాక్రమణ యుద్ధం ప్రారంభమైన తరువాత 2 దేశాల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో రష్యా వైపు కనీసం 12 లక్షల మంది మరణించారని, అందులో సుమారు 3,25,000 మంది సైనికులు ఉన్నట్టు అంచనా వేసింది. మిగిలిన వారు సహాయక దళాలు, ప్రైవేట్ మిలిటరీ గ్రూపులు, అలాగే పౌరులు ఉన్నారని తెలిపారు. పూర్తిగా యుద్ధము ఆపబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనాంశం. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు చదువు కోసం పాఠశాలలకు వెళ్లడంపై శాశ్వత నిషేధం విధిస్తూ ఉన్నట్లు తాలిబాన్ల విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. మహిళలకు సెకండరీ ఉన్నత విద్యను పూర్తిగా అడ్డుకున్నారు. ఇప్పటికే 22 లక్షల మందికి పైగా చదువుకు దూరమయ్యారు. మహిళల భవిష్యత్తు అంధకారమయ్యింది. ప్రపంచంలోని మహిళా విద్యను నిషేధించిన ఏకైక దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. మహిళలపై వివక్ష తొలగించబడినట్లు ప్రార్థించుదాం.